యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు ఓలీవు పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు అనిరి. వారు యేసు మాటలలో తప్పుబట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగెను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగెను. ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయుకము అని చెప్పెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఉపోద్ఘాతంలో చెప్పబడినటువంటి విధముగా మనము తపస్సు కాలము దాదాపుగా 5వ ఆదివారంలోనికి మనము వేంచేసి వచ్చి ఉన్నాం. 5 వారాలు గడిచిపోయాయి. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అనుగ్రహ కాలము, ఈ గొప్ప కాలము, మారు మనసు పొందుకునేటువంటి కాలము, దేవునికి దగ్గరగా వచ్చేటువంటి కాలము, మరి ముఖ్యముగా మన హృదయాలను సిద్ధము చేసుకునేటువంటి కాలము, మారు మనసు పొంది హృదయ పరివర్తనము చెందేటువంటి ఈ యొక్క కాలములో ఉన్నటువంటి మనము దాదాపుగా 5 వారాలు ముగిసిపోయినాయి. ఈ 5 వారాల్లో దైవ పట్టణాలను మనం గమనించినట్లయితే విభూది బుధవారం నుండి మరి నేటి వరకు, మరి ముఖ్యంగా ఆదివార పట్టణాలు కావచ్చు, మరి ముఖ్యంగా రోజువారీ దివ్య పట్టణాలు కావచ్చు. మరి ఈ యొక్క పట్టణాల ద్వారా మీకు అర్థమైనటువంటి విషయం ఏంటి? మనం చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. మరి ఈ పట్టణాల ద్వారా ఈ తల్లి స్త్రీ సభ ఇదిగో మనకి ఈ యొక్క పవిత్ర పట్టణాలను ఇస్తూ ఉంది. అంటే ఈ పవిత్ర పట్టణాల యొక్క పరమార్థం ఏంటి? దీని ద్వారా తల్లి తిరుసభ మనకి ఏమని చెప్తూ ఉంది, ఏం నేర్పిస్తూ ఉంది అని ఎవరైనా సమాధానం చెప్తారా? హృదయ పరివర్తన, పశ్చాత్తాపము. హృదయ పరివర్తన, పశ్చాత్తాపము. ఇంకా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు చేయమని చెప్పి మనల్ని ప్రత్యేక విధంగా తల్లి శ్రీ సభ అర్థిస్తూ ఉంది. దీని ద్వారా దీని ద్వారా లాభం ఏంటంటే దేవునికి దగ్గరగా రావటం. మరి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, పట్టణాల ద్వారా, దివ్య పట్టణాల ద్వారా మనం ఏమి ఆలకించాము, ఏమి ధ్యానించు?
ఈరోజు పట్టణాలు కావచ్చు, గత 5 వారాలుగా కావచ్చు. ఓకే. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దీర్ఘశాంతుడు. ఈ యొక్క పట్టణాలను మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా కనెక్టెడ్గా ఉంటాయి. మనం గత వారాల నుండి చూసుకుంటే మనకి ఒక వారమేమో తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క దివ్యపట్నం ఇవ్వబడింది. లేదా ఇంకొక ఆదివారము ఫలించినటువంటి అంజూరపు చెట్టు యొక్క ఉపమానం మనకి ఇవ్వబడింది. ఈ విధంగా చూసుకుంటే ఇవన్నీ కూడా, లేదా గత కొన్ని రోజులుగా చూసుకుంటే యోహాను సువార్త నుండి ఇదిగో మనం చదువుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభువుకి తన తండ్రితో ఉన్నటువంటి సంబంధం గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇదిగో ఆ యొక్క పరలోకపు తండ్రి నేను ఒకటే, నేను ఆయన దగ్గర నుండి వచ్చాను, నన్ను తెలుసుకుంటే ఆయన తెలుసుకున్నట్టుగానే నేనే తండ్రి దగ్గరకు మార్గాన్ని, నేనే పంపబడినటువంటి వాడిని, అభిషిక్తుడను, రక్షకుడను. ఇదిగో నా యొక్క తండ్రి ఏ విధంగా అయితే మిమ్మల్ని గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడో ఆ యొక్క తండ్రి ప్రేమనే మీకు చూపించడానికి నేను మరలా ఈ లోకానికి వచ్చాను. మీరు చెప్పినటువంటి విధముగా ఆయన మనల్ని అందరినీ కూడా రక్షించటానికి, మనల్ని అందరినీ కూడా కాపాడటానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ పట్టణాల యొక్క అంతరార్థం ఏంటి అంటే గత 3 రోజులుగా నేను ఇదే విషయం చెప్తూ ఉన్నాను. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు జాలి కలిగినటువంటి వాడు. మరి ఈరోజు ఈ ప్రత్యేక విధముగా ఈనాటి సువార్త ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయం ఏమిటంటే దేవుడు క్షమాగుణాన్ని కలిగినటువంటి వాడు. ఇదిగో మనము చేసినటువంటి తప్పులకు గాను ఆయన శిక్షించక, మనల్ని బాధ పెట్టక, మనల్ని గాయపరచక వదిలివేసేటువంటి వాడు. ఇదిగో ఈ పట్టణాలు ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా కూడా దేవుడు మరలా మనకి అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడు. మనకి ఇంకొక అవకాశము, ఇదిగో మరి ఒక అవకాశము మారటానికి, మరి ముఖ్యముగా పరివర్తన చెందటానికి, మారు మనస్సు పొందటానికి మనల్ని మనము సిద్ధము చేసుకొని రాబోతూ ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానాన్ని, ఈస్టర్ పండుగ కోసము మనము సిద్ధమవుతూ ఉన్నాం. మరి ఈ తరుణంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య పట్టణాన్ని గమనిస్తే మనం ఏం ఆలకించాం ఈరోజు దివ్యపట్నంలో, సువార్త పట్టణంలో? వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ. ఏం జరిగింది? ఆమె పట్టుబడింది, ఓకే. కానీ దానికంటే ముందు క్రీస్తు ప్రభు ఈ యొక్క సంఘటన ద్వారా, ఈ జరిగినటువంటి వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఈ యొక్క స్త్రీ ద్వారా మనందరికీ కూడా ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు. అదేంటి? మానవ మాతృలుగా ఉన్నటువంటి మన అందరము కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా బలహీనులము, పాపాత్ములము. ఇదిగో పాపం చేయకూడదని అనుకుంటూ ఉంటాం, కానీ మరలా పాపంలో పడిపోతూనే ఉంటాం, మన బలహీనతలకు లొంగిపోతూనే ఉంటాం. మనకి తెలుసు ఏది తప్పో తెలుసు, ఏది ఒప్పో తెలుసు, ఏది మన నుండి శ్రీసభ కోరుకుంటుందో తెలుసు, ఏది మనం చేయకూడదో తెలుసు, దేవునికి ఏది విరుద్ధమో మనకు తెలుసు. బుద్ధి, జ్ఞానము, వివరం ఇవన్నీ కూడా తెలిసిన తరువాత కూడా మనము పాపాన్ని కట్టుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఈ పాపాన్ని కాదనలేక, వద్దనలేక దానితో పాటు కలిసి జీవించడానికి ఇష్టపడిపోతూ ఉన్నాం. పాపాన్ని విడిచిపెట్టక, పాపాన్ని వదిలిపెట్టక మనం ఈ యొక్క పాపంలో, మన యొక్క బలహీనతల వలన పాపంలో పడిపోతూ ఉన్నాం. అందుకే మానవుని యొక్క లక్షణం ఏంటంటే పాపం చేయటం. అంటే ఇది ఒక ఎక్స్క్యూజ్ కాకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులు, నేను చెప్పే విషయం ఏంటంటే మానవ మాతృలుగా ఉన్నటువంటి నీవు నేను ప్రతి ఒక్కరం కూడా బలహీనులమే, పాపంలో పడిపోతూ ఉంటాం. మన యొక్క బలహీనతల వల్ల వద్దనుకున్నా కాదనుకున్నా పాపాలు చేస్తూనే ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
మన యొక్క దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, క్షమాగుణాన్ని కలిగినటువంటి వాడు. ఇదిగో నీ యొక్క తప్పులకు గాను ఆయన శిక్షించక, అందుకే పవిత్ర గ్రంథంలో మనం చదువుకుంటాం, నీ యొక్క పాపాలు ఎంత ఎర్రగా సింధూరం మాదిరిగా ఉన్నప్పటికీ దానిని నేను తెల్లగా మంచు వలె ఉన్ని వలె నేను చేస్తాను అని చెప్పినటువంటి దేవుడు మన దేవుడు. ఇదిగో పాపాత్ముడు నశించడం ఆయనకి ఇష్టం లేదు. పాపాత్ముడు మరణించడం, పాపంలో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడైతే తన యొక్క తప్పులను తెలుసుకొని మరి దేవుని దగ్గరకు వస్తాడో, దేవుని చెంతకు వస్తాడో, ఆ యొక్క గొప్ప కలిగినటువంటి దేవుడు, ఈ యొక్క ప్రేమామయుడు మరి వాటిని క్షమించి ప్రత్యేక విధముగా నీవు నీ యొక్క తప్పులను తెలుసుకొని జీవించినప్పుడు నేను సంతోషపడేటువంటి దేవుడును అని చెప్పి పవిత్ర గ్రంథంలో అనేక మార్లు దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రేమామయుడు, ఈ యొక్క క్షమాగుణాన్ని కలిగినటువంటి దేవుడు మన దేవుడు. సులభముగా కోపపడేటువంటి దేవుడు కాదు, చీవాట్లు పెట్టేటువంటి దేవుడు కాదు. ఇదిగో నీవు చేసేటువంటి తప్పులకు గాను నిన్ను శిక్షించక నిన్ను వదిలిపెట్టేటువంటి దేవుడు. మన యొక్క దేవునికి ఒక లోపం ఉంది. మన యొక్క దేవునికి ఒక లోపం ఉంది. ఇదేంటి ఫాదర్ గారండి, దేవునికి లోపం అంటే ఏంటి అంటే, నిజమే, దేవునికి ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే మతిమరుపు. దేవునికి ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే మతిమరుపు. ఎందుకు మతిమరుపు అంటూ ఉన్నానంటే, ఇదిగో నీవు నేను చేసిన పాపాలను గుర్తుపెట్టుకుంటే, నీవు నేను చేసిన పాపాత్మలకు కానీ ఆయన శిక్షించడం మొదలు పెడితే ఈ లోకంలో ఏ ఒక్కరం ఉండగలుగుతామా? ఈ దేవాలయంలో నీవు నేను ఈ విధంగా కూర్చొని ఉండగలుగుతామా? మనం చేసినటువంటి తప్పులకు కానీ ఆయన శిక్షించడం మొదలు పెడితే ఏ ఒక్కరం కూడా ఇక్కడ బహుశా ఉండలేమేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఆయన మర్చిపోతాడు. ఎప్పుడైతే నీ తప్పులను తెలుసుకొని దేవుని సన్నిధికి వస్తావో, ఇంతవరకు నీవు చేసిన గాయాలని, ఇంతవరకు నీవు చేసినటువంటి ఆ యొక్క బాధలని, ఇంతవరకు నీవు నొప్పించినటువంటి నీ క్రియలని, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా నీవు కట్టుకున్న పాపాలన్నింటినీ కూడా మర్చిపోయి ఆయన ఏ విధంగా అంటే, ఇదిగో తప్పిపోయిన కుమారుడిలో మనం ఆలకించినటువంటి విధంగా తండ్రి ఆ కుమారుడు దూరంగా ఉండగానే ఏ విధంగా అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళాడో, మనం ఎప్పుడైతే దేవుని వైపు ఒక్క అడుగు వేస్తామో, మనం ఎప్పుడైతే మన తప్పులను తెలుసుకొని దేవుని వైపు ఒక్క అడుగు వేయటానికి ప్రయత్నం చేస్తే దేవుడు మన వైపు 10 అడుగులు వేసుకుంటూ వస్తాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి దేవుడు, నిన్ను నన్ను కౌగిలించుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు, నిన్ను నన్ను హత్తుకునేటువంటి దేవుడు, నిన్ను నన్ను ముద్దు పెట్టుకునేటువంటి దేవుడు, నీకు నాకు మరలా ఇదిగో ఆయన యొక్క కుమారుడిగా, కుమార్తెగా ఆ యొక్క స్థానాన్ని, ఆ యొక్క గౌరవాన్ని ఇచ్చేటువంటి దేవుడు మన యొక్క దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్షమాగుణము, క్షమించేటువంటి దేవుడు. ఈరోజు సువార్తలో మనం ఆలకించాం, క్షమిస్తాడు. క్షమాగుణాన్ని గొప్పగా చూపించేటువంటి వాడు మన యొక్క దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ మనము మాత్రం ఇదిగో తపస్సు కాలం దాదాపుగా 5 వారాలు అయిపోయింది, కానీ మనలో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి చలనం లేదు. ఇంకా నేను పాపాన్ని ఇష్టపడుతూ జీవిస్తూ ఉన్నామంటే అది మంచిది కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా చూస్తూ ఉంటాం, పందికి నీవు స్నానం చేయించి ఖరీదైనటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను పూసి బంగారము నగలన్నింటితో కూడా నీవు అలంకరించి వదిలిపెడితే అది ఎక్కడికి వెళ్తుంది? బురదలోనికి వెళ్తుంది. అదేవిధంగా ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నా, ఇన్నిసార్లు మనకి నూతనత్వం దయచేస్తూ ఉన్నా, ఇన్నిసార్లు మనకి ఇదిగో స్నానం చేయించి సుగంధ ద్రవ్యాలతో మరి మన పాపం ద్వారా కట్టుకున్నటువంటి వాటిని అన్నింటిని కూడా క్షమించి ఆయన నూతనంగా మనం తయారు చేస్తూ ఉన్నప్పటికీ మనం మరలా పాపంలో పడిపోతూనే ఉన్నాం. అయినా కూడా ఆయన వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు, విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, శిక్షించేటువంటి దేవుడు కాదు, క్షమాగుణాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు. కాబట్టే ఆయన క్షమించడం ఆయన యొక్క గొప్ప లక్షణం. అందుకే తప్పులు చేయటము, పాపము చేయటం మానవ నైజం అయితే క్షమించటము దేవుని యొక్క గొప్ప నైజము. దేవుడు గొప్పగా క్షమించేటువంటి వాడు.
ఈ యొక్క క్షమాగుణాన్ని మిక్కిలిగా పొందుకున్నటువంటి వాడు ఈ యొక్క ప్రేమామయుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రేమామయుడు మన నుండి కోరుకునేది కూడా ఇదే. మన నుండి కోరుకునేది ఇదే. ఈ క్షమాగుణమే మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే మనల్ని క్షమిస్తూ ఉన్నాడో మనము కూడా ఒకరి ఎడల ఒకరిమి ఈ యొక్క క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఇదిగో క్షమాగుణాన్ని కలిగి ఉండాలి మనం ఇతరుల ఎడల. ఈ మధ్యకాలంలో మనమందరం కూడా ఆలకించాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి వార్త. తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే బ్రేకింగ్ న్యూస్. అదేంటంటే మనందరికీ తెలుసు. మీరు వార్తాపత్రికల ద్వారా లేదా టీవీల ద్వారా మీరందరూ కూడా ఆలకించే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా బహుశా మీరు వినే ఉంటారు. ఒక దైవ సేవకుడు ప్రవీణ్ పగడాల అనేటువంటి యొక్క పాస్టర్ గారు, నేను ఏం జరిగింది ఏంటి అనేటువంటి ఆ యొక్క లోతుల్లోనికి వెళ్ళటానికో లేదా నేను ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికో అది నా ముఖ్య ఉద్దేశం కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క పాస్టర్ గారు మరి అది ప్రమాదవశాత్తు ఆయన చనిపోయి ఉండటం చూశారు. అది ప్రమాదమా హత్య ఏంటి అనేది పక్కన పెడితే ఆయన ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు మనం పక్కన పెడితే ఈ యొక్క దైవ సేవకుడు మరణించి ఉన్నాడు. రోడ్డు పక్కన అనుమానాస్పద మృతిగా మరి ఆయన అక్కడ రోడ్డు పక్కన పడి ఉన్నాడు. అది ప్రమాదమా హత్య ఏంటనేది తెలియదు. అయితే చాలామంది ఈ సంఘటనను చూసి చాలామంది మరి దీన్ని చూసి బాధపడ్డాం, చాలామంది గాయపడ్డాం. ఒక దైవ సేవకుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈయన అనేక టీవీ ఛానల్లో మీడియాలో కనిపిస్తూ దేవుని గురించి గొప్పగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు నిజాలు అనేవి బాధను కలిగిస్తూ ఉంటాయి, సత్యం అనేది బాధను కలిగిస్తూ ఉంటుంది. ఏదో జరిగింది, మొత్తానికి ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు దైవ సేవకులు విశ్వాసులు వీరందరూ కూడా రోడ్ల మీదకి రావటం జరిగింది. ఈ యొక్క ధర్నాలు చేయటం జరిగింది. లేకపోతే దీనికి బాధ్యులైనటువంటి వారిని త్వరగా మీరు పట్టుకోండి, లేదా త్వరగా మీరు వారికి తగిన న్యాయం చేయండి అన్న విధంగా ప్రజలందరూ కూడా, ప్రజలు విశ్వాసులు మరి దైవ సేవకులు పాస్టర్లు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. అయితే వీటన్నింటిలో నాకు నచ్చిన గొప్ప విషయం ఏంటంటే ఆ యొక్క పాస్టర్ గారి యొక్క భార్య ప్రవీణ్ పగడాల, ఆ పాస్టర్ గారి యొక్క భార్య మరి చాలా చక్కగా సెలవిస్తూ ఉంది. ఇదిగో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఈ విధంగా చేసినటువంటి వాళ్ళని నేను క్షమిస్తూ ఉన్నాను. ఇదిగో దయచేసి మీరందరూ కూడా మీ ప్రేషిత కార్యంలో మీరు ఉండండి. ఇది ఏదో జరిగిపోయింది, అయిపోయింది, ఇది జరిగిపోయింది, ఇది అయిపోయింది. దేవుడే వారికి ఏం చేయాలో అది చేస్తాడు. మీరు మీ పనుల్లో మీరు బిజీగా ఉండండి, మీరు విడిచిపెట్టద్దు. ఇవన్నీ కూడా మీరు మీ యొక్క ప్రేషిత కార్యాన్ని, మీ యొక్క సంఘాలను, వీటిని అన్నింటిని కూడా విడిచిపెట్టి మీరు ఇక్కడికి రావద్దు. మీరు మినిస్ట్రీ మీరు చేయండి. ఈ విధంగా చేసినటువంటి వారిని నేను క్షమిస్తూ ఉన్నాను అని చెప్పి, తనకి అంత డ్యామేజ్ జరిగింది. తన భర్త చనిపోయాడు, కానీ ఇంత జరిగినా కూడా ఆ భార్య ఈ విధంగా నేను క్షమించగలుగుతూ ఉన్నాను, మీ పనులు మీరు చేసుకోండి, దేవుని సేవను చేయటంలో నిమగ్నం అవ్వండి, సమన్వయం పాటించండి అని చెప్పగలిగిందంటే దానికి ఎంత ధైర్యం కావాలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత ధైర్యం కావాలి. ఇది క్షమాగుణం అంటే. నిన్ను బాధ పెట్టినటువంటి వారిని, నిన్ను గాయపరిచినటువంటి వారిని, నీకు నొప్పిని తెప్పించినటువంటి వారిని, నిన్ను మాటల ద్వారా, క్రియల ద్వారా, చేష్టల ద్వారా నీ యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి వారిని క్షమించడం అంత సులభతరం కాదు, అంత సులభతరం కాదు. ఎవరైనా నిన్ను కొడితే నీ ఊరుకుంటావా? ఎవరైనా నిన్ను గాయపరిస్తే నీ మాటల ద్వారా లేనిపోని నిందలు నీ మీద వేస్తే నీ ఊరుకుంటావా?
లేకపోతే రకరకాలుగా నీ యొక్క పేరుని చెడగొడితే మనం ఊరుకుంటామా? బహుశా ఇది చాలా కష్టము ప్రియమైన సహోదరి సహోదరులారా. క్షమాగుణం అంటే అంత సులభతరం ఏం కాదు. నేను అందుకే చెప్తూ ఉన్నాను, క్షమాగుణం అనేది అంత సులభతరం ఏం కాదు. కానీ మన యొక్క క్రీస్తు ప్రభు మనకు చూపించాడు, మన క్రీస్తు ప్రభు మనకు నేర్పించినటువంటి ఆ యొక్క గుణపాఠాలు ఇవే. బాధపరిచినటువంటి వారిని సైతము, శత్రువులను సైతము నువ్వు ప్రేమించు, క్షమించు. మన యొక్క దేవుడు ఇదిగో మనకి ఏ విధంగా అయితే రెండవ అవకాశాలు ఇస్తూ ఉన్నాడో, మరలా అవకాశాలు ఇస్తూ ఉన్నాడో, క్షమిస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఇదిగో నన్ను మాదిరిగా జీవించండి, క్షమాగుణాన్ని కలిగి ఉండండి అని చెప్పి దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు మన యొక్క చరిత్రలో, మన యొక్క జీవితాల్లో కోకొల్లలు ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా క్రైస్తవులు క్షమించగలుగుతూ ఉన్నారంటే, తమ సొంత రక్త సంబంధికులను లేదా తన సొంత భర్తను కోల్పోయినా క్షమించగలిగేటట్టు ఉన్నారంటే మనందరికీ తెలుసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతకుముందు కూడా నేను ఇక్కడ చెప్పినట్టు ఉన్నాను. గ్రాహం స్టైన్స్ ఈ యొక్క పాస్టర్ గారు తన యొక్క సొంత దేశాన్ని, ఆస్ట్రేలియా దేశాన్ని విడిచిపెట్టల్లా మన భారతదేశానికి వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, కుష్ఠరోగుల మధ్య ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంత గొప్పగా ఏ ఒక్కరు కూడా మరి చేయటానికి ముందుండరు. ఎప్పుడైనా ప్రియమైన సహోదరి సహోదరులారా, కుష్ఠరోగులను చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా ఘోరంగా కంపు కొడుతూ ఉంటుంది. మనం వారి దగ్గర కొద్దిసేపు కూడా నిలబడలేం, గాయాలతో ఉంటారు. ఆ గాయాలు ఎండిపోయి కొన్నిసార్లు శరీర భాగాలు పడిపోతూ ఉంటాయి. అయినా కూడా వారికి నొప్పి తెలియదు. రకరకాలుగా కొద్దిగా అది అసహ్యకరంగా ఉంటుంది. అయినా ఇలాంటి వారి మధ్య అది ఒక అంటువ్యాధి. నువ్వు వారి మధ్య ఉంటే నీకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారి మధ్య సేవ చేస్తూ దేవుణ్ణి గొప్పగా ప్రకటించినటువంటి మరి ఈ యొక్క పాస్టర్ గారు, వారి యొక్క ఇద్దరు చిన్నారి బిడ్డలు బతికుండగానే వారిని కాల్చివేశారు. పెట్రోల్ పోసి వారు ఉంటూ ఉన్నటువంటి వాహనంలో వారిని తగలబెడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయినా సరే అది ఆ సంఘటన అయిపోయిన తర్వాత మరి ఆ తల్లి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఇదిగో నేను వారిని ఈ విధంగా చేసినటువంటి వారిని నేను క్షమిస్తూ ఉన్నాను. అది సులభతరమా? ఈ విధంగా ఇంత డ్యామేజ్ నీ మనుగడే ఒక విధంగా లేకుండా చేసేసారు. నీవు మంచు చేస్తే, నీవు మేలు చేస్తే నీకు కీడు తలపెడుతూ ఉన్నారు, నిన్ను గాయపరుస్తూ ఉన్నారు, బాధపరుస్తూ ఉన్నారు. ఇలాంటి వారిని క్షమించడం సులభతరము కానప్పటికీ ఇదిగో మనము క్రీస్తు అనుచరులము, క్రీస్తు బిడ్డలము, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి బిడ్డలం. కాబట్టే నేను అందుకే చరిత్రలో అనేక సంఘటనలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. పోపు గారు కావచ్చు, 2వ జాన్ పాల్ పోపు గారు కావచ్చు, ఆయన తుపాకీతో కాల్చిన తర్వాత జైలుకి వెళ్ళి ఆ కాల్చినటువంటి ఆ యొక్క వ్యక్తిని క్షమిస్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. సిస్టర్ రాణి మరియా జీవితం మనకు తెలిసిందే. పేదల కోసం సేవ చేసినందుకు గాను అనేక సార్లు అందరి ముందు బస్సులో కిరాతకంగా పొడవబడింది. కానీ ఆ కుటుంబ సభ్యులు మేము క్షమిస్తూ ఉన్నామని చెప్పగలుగుతున్నారంటే దీనికి కారణం ఎవరంటే క్రీస్తు ప్రభువే మనందరికీ కూడా నేర్పించాడు క్షమాగుణాన్ని, క్షమాతత్వాన్ని. తను సిలువలో మరణిస్తూ ఉన్నప్పుడు కూడా తనని ఇంతగా గాయపరిచినటువంటి వారిని, ఇంతగా కొరడాలతో కొట్టినటువంటి వారిని, మొహం మీద ఉమ్మేసినటువంటి వారిని, ముండ్ల కిరీటం పెట్టినటువంటి వారిని, సిలువలో దారుణంగా ఆయన్ని కొట్టి చంపుతూ ఉన్నా, గేలీ చేస్తూ ఉన్నా, తిడుతూ ఉన్నా, ఆ క్షణంలో కూడా, అంత బాధలో కూడా
తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఎలాంటి క్షమాగుణాన్ని కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన గొప్ప కలిగినటువంటి దేవుడు, ప్రేమామయుడు, దయామయుడు, జాలి కలిగినటువంటి దేవుడు, క్షమించే దేవుడు. మరి ముఖ్యంగా సులభంగా కోపపడేటువంటి దేవుడు కాదు, చీవాట్లు పెట్టేటువంటి దేవుడు కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు గొప్పగా ఉన్నతంగా ఆ యొక్క ప్రేమను మన మధ్యలో ప్రకటించటమే ఆయన యొక్క లక్ష్యం. సువార్తను ప్రకటించటమే. ఇదిగో బాధల్లో దుఃఖంలో ఉన్నటువంటి మనకు ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడిని నీవు తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే అదృష్టాన్ని ఇచ్చింది ఎవరంటే మన క్రీస్తు ప్రభు. తన యొక్క తండ్రి ప్రేమను ఇహలోకములో మానవాళి మధ్య, పాపాత్మలమైనటువంటి మన మధ్య నివసిస్తూ ఆ యొక్క తండ్రి ప్రేమను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది ఎవరంటే మన యొక్క దేవుడు. సజీవమైనటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, క్షమాగుణం కలిగినటువంటి దేవుడు, ఈ గొప్ప కలిగినటువంటి దేవుడు. ఈ గొప్ప కలిగినటువంటి దేవుణ్ణి ఈనాటి యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా క్షమించమని, మన్నించమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ మనలో ఉన్నటువంటి యొక్క మలినాన్ని, మనలో ఉన్నటువంటి యొక్క పాపాన్ని, మనలో ఉన్నటువంటి యొక్క కలంకాన్ని అన్నింటినీ కూడా తొలగించి మనం దేవుని బిడ్డలుగా చేసుకొని మనకి కూడా ఇదిగో ఈ యొక్క కృపావరాన్ని దయచేయమని, క్షమాగుణాన్ని దయచేయమని, ఇతరులను ప్రేమతో చూసేటువంటి ఈ యొక్క క్షమాగుణము, ఇతరులని మనుషులను మనుషులుగా చూసేటువంటి గుణాన్ని మనకి దయచేయాలని చెప్పి ఇక దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.